నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు. జై భారత్ నేషనల్ పార్టీ అని. సో, ఆ పార్టీ ఆవిర్భవించింది నిన్న. సో, పార్టీ ఓపెనింగ్ రోజు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు గానీ, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. సో, ప్రస్తుత ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం జరిగింది. సో, అంటే ఆ పార్టీకి సంబంధించి ఆయన నిన్న పార్టీ ఆవిర్భవించిన రోజుగా తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. పేర్లు ఆయన ఎక్కడ ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు కానీ, గత ప్రభుత్వాలు, హ్మ్. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు. ప్రత్యేక హ్మ్. హోదా సార్, నేను పాయింట్ వైస్ చెప్తాను సార్. ప్రత్యేక హ్మ్. హోదా లేకపోవడం వల్లే ప్రస్తుతం రాష్ట్రం హ్మ్. నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. దానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా రాకపోవడం. హ్మ్. పార్లమెంట్‌లో 3 సార్లు అవకాశం వచ్చినా కానీ హ్మ్. ప్రభుత్వాలు అడిగే ధైర్యం లేక 3 సార్లు అవకాశాన్ని పోగొట్టుకున్నారు అని, హ్మ్. ప్రత్యేక హోదా వస్తే మాత్రం నిరుద్యోగం ఖచ్చితంగా పోతుంది అని చెప్తున్నారు. హ్మ్. దాని ఏం మీద చెప్తారు? ఒకటి యెస్. ముందుగా మీకు ఐ డ్రీమ్ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన జై భారత్ నేషనల్ పార్టీ అని ఒక నేషనల్ పార్టీని పెట్టడం జరిగింది జేడీ లక్ష్మీనారాయణ గారు. హ్మ్. గతంలో మనం చూస్తే అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఈస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. గతంలో ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారు కూడా లోక్ సత్తా అనే ఒక పార్టీ పెట్టారు. హ్మ్. అదే విధంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జల శ్రవణ్ కుమార్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు. అదే విధంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కేఏ పాల్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు. మరో అద్భుతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టారు. హ్మ్. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక విభాగం మన ఆంధ్రప్రదేశ్ శాఖకుంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం. రాజకీయ పార్టీలు పెట్టడం వేరు. పెట్టి 4 మాటలు పరిపాలిస్తున్నటువంటి వారి మీద వేయటం వేరు. అబాండాలు వేయటం వేరు. కానీ వాస్తవంగా వాళ్ళ పార్టీ చూపించే ప్రభావం ఏంటి? వాళ్ళ పార్టీ సిద్ధాంతాలేంటి? హ్మ్. వాళ్ళొస్తే ఏం జేస్తారు? ఏం మార్పు తెస్తారనేటువంటిది వాళ్ళు చెప్పాలి. దానికి ప్రజలు కన్విన్స్ అవ్వాలి. అవి హ్మ్. ఓట్ల రూపంలో మారాలి. గెలుపుని తేవాలి. ఇట్స్ ఎ లాంగ్ వే ప్రాసెస్ ఇన్ ఎ పొలిటికల్ ప్రాసెస్. అయితే ఆయన అంత చదువుకున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు గతంలో కూడా నేను ఆయన సందర్భంలో మీడియా వేదికగా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాను నేను. ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యి విశాఖపట్నం ఎంపీగా వచ్చాడాయన. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసాడు, ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ కూడా పదే పదే విశాఖ రావటం. ఆయనేమో ఇండిపెండెంట్‌గా విశాఖపట్నం నుంచి ఎంపీ ఏస్తానని, వాళ్ళ అమ్మాయి గారిని ఎవరినో విశాఖపట్నం తూర్పు అసెంబ్లీకి నిలబెడతానని అన్న సందర్భంలో నేను అడిగాను. జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంత పెద్ద ఆఫీసరు, ఇంత హానెస్ట్ పర్సన్ అని చెప్తారు గదా! ఏ విశాఖపట్నమే మీరెందుకొచ్చి పోటీ చేయాలి? మీ సొంత గ్రామం, మీ సొంత ఊరెళ్లి మీ సొంత ఊరు ఏ నియోజకవర్గం? అక్కడెందుకెళ్లి పోటీ చేయరు? అక్కడెందుకెళ్లి సేవ చేయరు? మీకో సీటు కావాలి, మీ అమ్మాయి గారికో సీటు కావాలి. అంటే కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడానికి మీరున్నారా? ఏ ఉద్దేశంతో లేదా వలస రాజకీయాలను ప్రోత్సహించడానికి మీరున్నారా? విశాఖపట్నం నా ఊరు. నా తాత ఇక్కడ, నా తండ్రి ఎక్కడ, నేనెక్కడ, రేపు నా భవిష్యత్ తరాలెక్కడ? మా ప్రాంతాన్ని పరిపాలించుకోవడానికో, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికో కంకణ బదులు మేము పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ యువత యొక్క రాజకీయ అవకాశాలు దెబ్బతీసినటువంటి వ్యక్తి జేడీ లక్ష్మీనారాయణ గారు. జనసేన పార్టీలో ఇంకోళ్ళకి ఇవ్వచ్చు కదా! అంత యువతకు అవకాశాలు ప్రోత్సహించాలనుకుంటే ఒకటి. 2 ఆయన ఏదైతే నిరుద్యోగం గురించి మాట్లాడారో ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా తెలిసిన మనిషే. కానీ ఎందుకు అశ్వత్థామ కుంజరథ అనగా జేడీ గారు అలా ఎందుకు స్టేట్‌మెంట్ ఇచ్చారో నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 5.3% నిరుద్యోగం రేట్ ఉన్నాదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ 4 ఏళ్ల పరిపాలనలో 4.1% నిరుద్యోగం రేటు దిగింది. అంటే దాదాపు 1.1, 1.2% నిరుద్యోగం శాతం రేటుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం తగ్గించగలిగాం. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ప్రత్యేక హోదాను మనం ఎందుకు అడుగుతున్నాం? పక్కనున్నటువంటి తెలంగాణ మనతోని విభజించబడిన తర్వాత ఆదాయ మార్గాలన్నీ అక్కడే ఉన్నాయి. కంపెనీలవన్నీ అక్కడే ఉన్నాయి. మన అవశేష ఆంధ్రప్రదేశ్‌కి ఇబ్బందులు పడుతున్నాం. మనకు ప్రత్యేక హోదా వస్తే కంపెనీలొస్తే తద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది మన మోటో. అంటిల్ వెన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు. ముందంతా చంద్రబాబు నాయుడు ఏది చేయలేదు కాబట్టి. ప్రత్యేక హోదా కోసం మేము ఎన్ని పోరాటాలు చేసాం. పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకొని ఎలా తిరిగాం. జగన్మోహన్ రెడ్డి గారు లేఖలు ఎలా ఇచ్చారు. ప్రధానమంత్రి గారు సభా వేదిక మీద ఉండగా ప్రత్యేక హోదా గురించి ఎలా మాట్లాడారు. స్టేట్ అంతా తెలుసు. అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి మనం సపోర్ట్ చేయనంత మాత్రాన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షనో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షనో, లేదా ఢిల్లీకి సంబంధించినటువంటి సివిల్ మ్యాటర్ ఏదైతే పార్లమెంట్‌లో ఆమోదం పొందినటువంటి సందర్భంలో ఈ అన్ని సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేనంత మాత్రాన ఏమి ఆగిపోయేవి కాదు. వాళ్ళు ఏదోలా చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు భారత రాష్ట్రపతిగా ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి ద్రౌపది ముర్ము గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని, అణగారిన వ్యక్తిని అందలం ఎక్కిస్తున్నటువంటి సందర్భంలో రాజకీయాలు చేయటం అనేటువంటిది సమంజసమా? సో అటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి అవసరాలు, మానవీయ కోణాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వారికి సపోర్ట్ ఇచ్చారు. బట్
టిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలిస్తుంది కదా, అన్ని బాగున్నాయి కదా తెలంగాణలో నిరుద్యోగ శాతం రేట్ ఎంతో తెలుసా? 8.3. మరి అన్ని కంపెనీలు ఉన్నాయి కదా, ఎందుకు 8.3 ఉంది? సో వీ హ్యావ్ టు చెక్. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ఉద్యోగాల లెక్క కూడా నేను మీకు చెప్తాను. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6,16,323 ఉద్యోగాలు ఇచ్చాం. అందులో 2.10 లక్షలు అక్షరాల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కింద 3,71,000 మందికి ఉపాధి కల్పించాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల కింద 37,908 మందికి ఇచ్చాం. అంటే జగన్మోహన్ రెడ్డి 4 పరిపాలనలో 6,16,000 మందికి పైన ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల 14 నుంచి 19 మధ్య పరిపాలనలో ఇచ్చింది 34,108 ఉద్యోగాలు. అంటే అసలు ఆ చంద్రబాబు నాయుడు పాలనకి మా పాలనకి ఎట్లా కంపేర్ చేస్తారు జేడి లక్ష్మీనారాయణ గారు? అంటే కనీసం నాలెడ్జ్ లేదా ఆయనకి? ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఆయన పార్టీ పెట్టాడా? ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా పార్టీ పెట్టిన రేపు పార్టీ నేను నడిపిస్తాడు, ప్రజలకు ఏం చేస్తాడు? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే 67,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ చేయగలిగాం. ఏది రెప్పన్ కటింగ్ లో ఎంఓయూలో కాదు, 67,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చాం. 127 భారీ పరిశ్రమలు తీసుకొచ్చాం. ఆ 127 భారీ పరిశ్రమల్లో 85,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగాం. ఈ 4.5 ఏళ్ల కాలంలో 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు తెచ్చాం. 2019 నుంచి ఇప్పటి వరకు ఎంఎస్ఎంఈల ద్వారా 16.5 లక్షల మందికి ఉద్యోగాలు మేము కల్పించగలిగాం. పారిశ్రామిక వృద్ధి రేట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్థానం భారతదేశంలో పారిశ్రామిక వృద్ధి రేట్లో 22 ఉంటే, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3వ స్థానానికి మనం ఎగబాకాం. పరిశ్రమలు రాకపోయి ఉంటే, ఉద్యోగ కల్పన జరగపోయి ఉంటే, పారిశ్రామిక వృద్ధి రేటు 22 నుంచి 3వ స్థానానికి ఎలా ఎగబాకుతాం? ఈ కనీస లాజిక్ ని జేడి లక్ష్మీనారాయణ గారు ఎలా మిస్ అవుతున్నారు? తలసరి ఆదాయంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో భారతదేశ తలసరి ఆదాయంలో రాష్ట్రాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ స్థానం 17 ఉండేది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తలసరి పట్టికల ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 9వ స్థానానికి, 17 నుండి 9వ స్థానానికి ఎలాగ ఎగబాకుతాం? సో ఇవన్నీ మీరు ఎందుకు మర్చిపోతున్నారు? క్యాంపస్ ప్లేస్మెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో 37,000 ఉద్యోగాలు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ల హయాంలో 1.2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాం. మరి ఇవి ఇచ్చినేమో 1.2 లక్షలు, అక్కడ ఎంఎస్ఎంఈలు 16 లక్షలు, ఆ పైన భారీ పరిశ్రమలో 85,000, ప్రభుత్వం తరపునేమో మరో 6.5 లక్షలు. ఇన్ని ఉద్యోగాలు కల్పించబట్టే కదా నిరుద్యోగ శాతం రేటు 5.3 నుంచి 4.1కి ఎందుకు తగ్గింది? మరి ఇన్ని చేయబట్టే తగ్గింది. సో ఇన్ని తెలిసి కూడా తెలియనట్టు జేడీ గారు ఎందుకు ప్రవర్తించారు? పార్టీ పెడుతూనే అబద్ధాలతో మొదలు పెట్టాలా? అంత అవసరం ఏమొచ్చింది? మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, లేదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, పనిచేయలేని పనికిమాలిన ఇంకో 10 మాటలు అనండి, అంతే తప్ప మా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సమంజసం కాదు. ప్రత్యేక హోదా సంజీవని మేమే మాట్లాడాం. ప్రత్యేక హోదా అన్న పదం ఈ రోజు బతికి ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా అనే పదాన్ని, ఆ అంశాన్ని సమాధి చేసి మొసలి కన్నీరు కార్చింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. బట్ ఆ అంశాన్ని ఉద్యమ రూపంగా బతికించింది మేము. ఈ రోజు కాకపోతే రేపన్నా ప్రత్యేక హోదాని సాధించేది, తెచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. రాజధాని కోసం కూడా సార్ మాట్లాడారు లక్ష్మీనారాయణ గారు. రాజధాని అంటే అవసరాల కోసం, రాజధాని కోసం మాట్లాడిన వ్యక్తి ఒకళ్ళు, వాళ్ళ అవసరాల కోసం పూర్తిగా రాజధానిని పక్కన పెట్టింది ఒకరు. ఒకటండి, ఇప్పుడు ఇదే చెప్తున్నాను కదా, జేడి లక్ష్మణ్ గారు విశాఖపట్నంలో పోటీ చేశారు 2019 ఎంపీగా. పోటీ చేయడానికి విశాఖపట్నం లాంటి మహానగరం కావాల్సి వచ్చింది, పార్లమెంట్ స్థానం ఆయనకి. కానీ పరిపాలనా రాజధాని చేయడానికి విశాఖపట్నం పనికి రాలేదు ఆయనకి. ఇదే వలస వచ్చే రాజకీయ నాయకులతో మా ప్రాంతం పడుతున్నటువంటి ఇబ్బంది. మా ప్రాంతం గురించి ఇప్పుడు రాజధాని గురించి చెప్పిన మనిషి, మరి అసలు రాష్ట్ర విభజన జరగకముందు ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అత్యధిక వెనుకబాటు గురైనటువంటి ప్రాంతం ఏది అంటే నార్త్ తెలంగాణ. రాయలసీమ కంటే ఇంకా వెనుకబాటు గురైంది ఉత్తరాంధ్ర. ఈ విషయం చెప్తుంది రాజీవ్ గాంధీ కాదు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులు తీయండి, శివరామకృష్ణ కమిటీ రిపోర్టులు తీయండి, బోస్టన్ కమిటీ రిపోర్టులు తీయండి. మరి ఇంత అనగారినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు ఎందుకు ఊపిరి లోదలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడు ఏమీ చేయించలేదు? ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నారు కదా, మీరేం చేశారు అసలు ఉత్తరాంధ్ర కోసం? బట్ ఈ రోజు ఉత్తరాంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధాని చేశారు. ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు మూలాపేట పోర్టు తెచ్చారు శ్రీకాకుళానికి. ఉత్తరాంధ్రలో ఒక ఉద్దానం సమస్యను తీర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. ఉత్తరాంధ్ర విశాఖని ఈ రోజు ఐటీకి కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో ఇన్ఫోసిస్ కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం తెచ్చారు. పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న ఈ విశాఖను, ఈ ఉత్తరాంధ్ర ఇంకా అభివృద్ధి చేయాలని ఏదైతే టైర్ల కంపెనీని, యోకోహామా టైర్ల కంపెనీని విశాఖపట్నంలో స్టార్ట్ చేయించారు. సో ఇంతంతా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ, మరి పరిపాలనా రాజధాని విశాఖపట్నం ఉంటే జేడీ గారికి వచ్చినటువంటి నొప్పి ఏంటి, అందులో తప్పేంటి అని నేను ఆయన అడుగుతున్నా సూటిగా. ఇంకా కుటుంబ పాలన విషయానికంటే అటు
కేంద్రం నుంచి కానీ అంటే నేషనల్ పార్టీకి సంబంధించి ఇట్లా ఇక్కడ ఉన్న వాటికి సంబంధించి కూడా కుటుంబ పాలన, కుటుంబ పార్టీలే రాజ్యం ఏలుతున్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకొకటి ప్రజలకు రక్షణ లేదు. ఒకళ్ళేమో బ్లాక్ కమాండోస్ సెక్యూరిటీలో ఒకళ్ళున్నారు. పరదాల చాటున ఒకళ్ళున్నారు. ప్రజలకు మాత్రం రక్షణ లేకుండా పోయింది. వాళ్ళ రక్షణ కోసం మాత్రం వాళ్ళు చూసుకుంటున్నారు అన్నట్టు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేశారు. పనిచేసిన ఆయన గన్మెన్ పెట్టుకుని పనిచేసాడా, గన్మెన్ లేకుండా పనిచేసాడా? మాట్లాడితే టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేవాడా, లేకపోతే టీవీలో వాళ్ళందరూ కెమెరాలు పట్టుకెళ్తే తూతూ మంతంగా ఫైల్ పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడా? ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఆ రోజు కెమెరాలకి కాకుండా ముందుకు వెళ్ళిపోయాడు జేడీ లక్ష్మీనారాయణ దొంగ కాబట్టి పారిపోయాడు అనలేదు. జేడీ లక్ష్మీనారాయణ అన్న వ్యక్తి ఆ యొక్క కేసు డీల్ చేసే హై లెవెల్ ఆఫీసర్ కాబట్టి కేసు కాన్ఫిడెన్షియల్ అనేటువంటి బయటకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఆయన పని చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే ఆయన సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడు. ఎవరు వచ్చినా, మీరు వచ్చినా రోడ్డు మీద 10 మంది వస్తే మీ స్థాయిలో మీరు 2 బౌన్సర్లు పెట్టుకుంటారు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే అది ప్రోటోకాల్. పరదాలు కట్టడం, కంచెలేయటం ఇవన్నీ తప్పుడు మాటలు. అటువంటివి ఎక్కడా లేవు. ఏదన్నా ఉంటే ఆ రోజు ఆ కన్సర్న్ ఏరియా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ దాన్ని బట్టి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకునే చర్యలు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పరదాలతో వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడతారు, ఇవన్నీ దిక్కుమాల మాటలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఒక అవినీతి ఆరోపణ లేదు వాళ్ళ దగ్గర. ఒక స్కామ్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ ప్రభుత్వంలో. కాబట్టి వంకలైన మా డొంకటికి ఏడ్చిందని చెప్పి ఏదో దిక్కుమాల మాట మాట్లాడారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పితే ఇంకొకటి కాదు. సో ఓవరాల్ గా నిన్న కుటుంబ పాలన గురించి కూడా చెప్తాను. మీకు కుటుంబ పాలన గురించి చెప్తాను. కుటుంబ పాలన గురించి అంటే మన అన్న చిరంజీవి గారు మెగాస్టార్ గా ఆయన పార్టీ పెట్టాడు. ఆ పార్టీ యువరాజ్యం అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ ఎందుకు ఉన్నాడు? కుటుంబం కాదా? సరే ఉన్నాడు తీయండి. మరి అదే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టాడు. పెట్టి నరసాపురం ఎంపీ టికెట్ ఎందుకు మీరు నాగబాబుకి ఇవ్వాలి? వాట్ ఈస్ నాగబాబు క్రెడెన్షియల్స్ ఇన్ పాలిటిక్స్? ఆ రోజు మీరు జనసేనలోనే ఉన్నారు కదా, ఆ రోజు మరి ఆ కుటుంబాలను మీరు ప్రశ్నించాలని మీకు అనిపించలేదా? కలిపి అన్నట్టు కదా రాజీవ్ గారు. అదే అంటున్నా. ఆ అనటం ఈయన జై భారత్ నేషనల్ పార్టీ పెట్టినప్పుడు ఎందుకు అన్నాడు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే రాజకీయ అవసరాల కోసం జేడీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆయన నచ్చితే ఒప్పు, నచ్చకపోతే ఏదైనా తప్పు అన్న పద్ధతిలో జేడీ గారి వ్యవహారం ఉంది. సో జేడీ గారికి ప్రైమరీగా క్వశ్చన్ చేసే రైట్ లేదు. సో ఫైనల్ గా నిన్న పార్టీ సమక్షంలో ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? మీరు ఎలా తీసుకుంటారు చెప్పండి? ఎందుకు చేశారు ఈ కమెంట్స్ అంటారు? మేము జేడీ గారికైనా ఒకటే రిక్వెస్ట్. సో ఆయన పార్టీ పెట్టాడు. ఒక రకంగా ఆయన రాజకీయ గురువు. పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబుతో పొత్తులో ఉన్నాడు. కనీసం మీరైనా ఇండివిజువల్ గా వెళ్ళి ఓ బర్రెలక్క లాంటి ఆమెను మీరు స్ఫూర్తిగా తీసుకోండి. రాజకీయాల్లో మీరు కొత్తగా వచ్చారు. మీరు ఐపీఎస్ ఆఫీసులో పెద్ద తోపు తురుము కాను, కానీ రాజకీయాలు మీరు ఇంకా కొత్తే. ఒక రకంగా జూనియర్ మీరు అందరు రాజకీయ నాయకుల కంటే. కాబట్టి కొంత తెలివితేటలతో మీకు ఇన్నాళ్ళు మీరు సంపాదించుకున్నటువంటి అనుభవం, అపారమైనటువంటి జ్ఞానాన్ని రంగరించి రాజకీయాల్లో చక్కగా ముందుకెళ్లాలని, ఇండివిజువల్ గా వ్యవహరించాలని, తన గురువు పవన్ కళ్యాణ్ లా ప్యాకేజ్ స్టార్లు కాకూడదని, ఏదో పార్టీకి తొత్తుగా వ్యవహరించకుండా ఇండివిజువల్ గా ప్రజల్లోకి వెళ్ళి తన ఇమేజ్ ని కాపాడుకోగలిగితే చాలు. జేడీ లక్ష్మీనారాయణ గారు ఓట్లు సీట్లను పక్కన పెట్టండి, ఉన్న పరుగు పోగొట్టుకోకుండా నీట్ గా నిలబడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజీవ్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.